మహాత్ముడే నమ్మిన పంచజీడమే మన ధర్మంగా భరత జాతి గర్వించే గాంధీ గాంధీ అంటే సత్యాన్ని అగ్రహంగా సత్ప్రవర్తనే అస్త్ర శస్త్రాలుగా అహింసే వలస ఒకే ఒక్కడు ఉప్పును నిప్పులా మంటలెత్తించిన దండి ఉప్పు సత్యాగ్రహి గాంధీ. అందరూ అటు వెళ్ళండి, అటు నుంచి అటు ఇది ఇట్లాంటి కొంతమంది ఇట్లాంటి తీసుకొని ముప్పై ఎవరా తొందరగా బయట
ఈరోజు స్వచ్ఛత సేవలో భాగంగా ఒక అడుగు ముందుకు వేయటకు మన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి సార్ని, అలాగే మా నగరపాలక సంస్థ కమిషనర్ వారిని, అలాగే ప్రజాప్రతినిధి అయినటువంటి రమేష్ గౌతమ్ రెడ్డి గారిని కూడా వేదికలోకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా మనము జ్యోతి ప్రజ్వలనచే ఏర్పాటు చేసుకుంటాం. जोहार महात्मा गांधी, जोहार। మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రార్థనా గీతంతో ఈ సమావేశాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అమూల్య గారు ప్రార్థనా గీతం ఆలపిస్తారు. నిర్వహణ పైన ఈనాడు ఏర్పాటు చేసినటువంటి పునరంకిత సభకు వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా అలాగే మన ఎంప్లాయీస్కి అలాగే మీడియా వారందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజే పలుకుతూ ముందుగా కంట్రీలో ఉంటుంది. అక్కడ ప్రతి శనివారం అందరూ కూడా వాళ్ళ దగ్గర ఆ విలేజ్లో అలవాటు చేసుకున్నారు. తర్వాత చిన్నపిల్లల్ని ఆ కార్యక్రమానికి అలవాటు చేశారు. ఇప్పుడు మీరు వెళ్తే మన విలేజెస్ని మన టౌన్ని కూడా
నెంబర్ 1గా తీసుకురావాలి. తీసుకొస్తే మనకి చాలా ఆరోగ్యపరమైన మనకి ఎవరికి వాళ్ళం ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్గా మన ఇంట్లో చెత్తని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆటోమేటిక్గా మనము రోడ్లని కానీ విలేజ్ని కానీ టౌన్ ఇళ్ళ దగ్గర మీరున్న స్ట్రీట్స్లో మీరున్న అపార్ట్మెంట్స్లో మీరే వాళ్ళ ద్వారా కానివ్వండి మనము విలేజెస్ని అన్నిటినీ కూడా క్లీన్గా చేసుకోవచ్చు. మనము ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టి మనం ఈరోజు మహాత్మా గాంధీ వారి అది ఒక్క స్వాతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు ఆయన సంకల్పించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ. పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో శుభ్రంగా ఉంచుతాను మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. ఇచ్చేసినటువంటి గౌరవములు రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి గారికి, అలాగే గౌరవములు శాసనమండలి సభ్యులు డాక్టర్ మాణిక్య ప్రసాద్ గారికి, అలాగే మధ్యవర్తి ప్రాంతాల కమిటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మిగిలిన పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అనేక మంది పుర ప్రముఖులు, పట్టణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, మీ అందరితో నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గాంధీ గారు ఒక మాట అన్నారు, క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నాడు. అలా మీకు ఒకసారి అర్థం చేసుకుంటే కనుక మనం పరిశుభ్రంగా ఉండడం అనేది డెవలప్మెంట్తో సమానం. డెవలప్మెంట్ అంటే నిర్ణయాలు చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అందువలనే మనం ఇవాళ స్వచ్ఛత సేవ అనే నినాదంతో ఈ యొక్క మన పరిశుభ్రత అనే ఒక కార్యక్రమాన్ని ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో జిల్లా వ్యాప్తంగా మొదలుపెడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే గౌరవ పార్లమెంట్ సభ్యులు తెలియజేశారు. మనం 3 అంశాల్లో మన గుంటూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్లి గుంటూరు నగరాన్ని ఈ దేశంలోనే స్వచ్ఛ నగరంగా చూడాలని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరం తిరిగేసరికల్లా అంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2వ తారీఖు కల్లా ఈ గుంటూరు నగరం స్వచ్ఛ సర్వేక్షణలో కానివ్వండి, స్వచ్ఛత గురించి చేసే సర్వేలలో కానివ్వండి, అన్నింటిలో ప్రథమంగా వచ్చి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండోర్ సిటీని మించిపోయేలాగా తీర్చిదిద్దాలని చెప్పి ఇంతవరకు మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను ఏంటంటే, ఇక్కడ ఈ కార్యక్రమంలో కేవలం పారిశుద్ధ్య కార్మికులే కాదు, కేవలం మనకున్న వాలంటీర్లే కాదు, కేవలం మనకున్న అవుట్సోర్సింగ్ వర్కర్సే కాదు, కేవలం మనకున్న వాలంటీర్లే కాదు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను మీకు అందరికీ మనం చేసుకుంటా ఉన్నా. దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఇప్పుడే
పార్లమెంట్ సభ్యులు చెప్పారు, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆ యాక్షన్ ప్లాన్తో చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మనం ఏ నగరానికి తీసుకొని గుంటూరు కూడా స్వచ్ఛమైన నగరంగా తయారవుతుందని చెప్పి మనందరం నిరూపించుకునే ఒక సమయం ఆసన్నమని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇదే సందర్భంగా ఇంకొక మనం చేస్తున్నాం. ఎలాగైనా ఈ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి ఏదో కొంతమంది యొక్క మాస్కులు సరిగా ధరించడం లేదని చెప్పి నేను గమనించాను. దయచేసి మాస్క్ ధరించే విధానం ఇది. మాస్క్ కొంతమంది ఇలా పెట్టుకుంటారు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఇలా పెట్టుకున్న వాళ్ళు దయచేసి బయట కలుపుకోవాలి. ముక్కుని నోరుని కవర్ చేసుకునే విధంగా మాస్క్ ధరించాలి. ఎప్పుడైనా సరే ముక్కుని నోరుని కవర్ చేసుకోకుండా మాస్క్ ధరిస్తే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి మాస్క్ ధరించే విధానాలు కూడా మీరు చక్కగా పాటించాలి. మాస్క్ ముఖాన్ని ధరడం ఒకటే ముఖ్యం కాదు, మాస్క్ ముక్కుని నోరుని కవర్ చేయాలి, అది మాత్రం గమనించండి. ఇంకా ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే వారు కూడా త్వరగా నాకు ఒక పాయింట్ కూడా కనపడతా ఉంది సార్. ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనం డెంగ్యూతో యుద్ధం చేస్తున్నాం. డెంగ్యూని కంట్రోల్ చేయడానికి చాలా ఒక స్పెషల్ క్యాంపెయిన్ చేశాం. మొత్తం టీంలు పెట్టాం, 230 టీంలు దాకా పెట్టాం. పెద్ద గుంటూరు నగరం మొత్తాన్ని క్లీన్లెస్ డ్రైవ్ పెట్టాం. కానీ ఈసారి కరోనా వల్ల ఎక్కడ మార్చి నుంచి క్లీన్లెస్ డ్రైవ్ పెట్టడం వల్ల ఇవాళ వరకు ఒక డెంగ్యూ కేసు కూడా మనకి రాలేదు సార్. అది ఒక క్వాలిటీ రిజల్ట్. కరోనా వస్తే వచ్చింది కానీ కరోనా తగ్గిపోతా ఉంది. కరోనా వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ కరోనాను నిరోధించాల్సిన ఆవశ్యకత ఉంది. కరోనా వల్ల బలహీనులు, వృద్ధులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాస్క్ ఒక్కటే దానికి మార్గం. మాస్కే కవచం. మాస్క్ ధరిస్తేనే అది ఆ చేతులు కట్టవట్లని చెప్పిన వాళ్ళకి మరొకసారి మనం చేసుకుంటూ, అలాగే ఇందాక పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ అన్నారు మనకి ఈ కంపోస్టింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. హోమ్ కంపోస్టింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఇక్కడ బొట్టు వచ్చారు. దీనిలో ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ కనుక మీరు చూసినట్లయితే దానికి చాలా వాల్యూ. ఇది ఎంత చేస్తున్నారో తెలియదు కానీ ఇవన్నీ గ్రూప్స్ ఎక్కడైనా మన గుంటూరులో స్థలం ఉంటే లేదా వాళ్ళ పరిరూపంలో ఒక ప్లాస్టిక్ వేస్ట్ నుంచి డీజిల్, పెట్రోల్ తయారు చేసి ఒక చిన్న ఫ్యాక్టరీ ఒకటి పెట్టబోతున్నాం. అది ఇంకా ఓపెన్ అవ్వాల్సింది. ఆ జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ దగ్గర ఉంది. అలాగే ఇవాళ మనకి ఒక టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి మన ఎంపీ గారు కూడా ఇవాళ ముందుకొచ్చారు. వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దామన్నారు. వారు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు కాబట్టి వారికి సమాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా సార్ మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళి సంవత్సరం లోపు ఈ గుంటూరుని స్వచ్ఛ గుంటూరుగా తీర్చిదిద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో ఈ పయనంలో ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా కూడా బహిరంగ మల విసర్జన నిషేధం, ప్లాస్టిక్ నిషేధం, అదేవిధంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా పట్టణ కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో పయనం అనేది సాగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో కూడా ఈ అవగాహన కార్యక్రమం అనేది ముఖ్యంగా మనకిప్పుడు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్స్ వ్యవస్థ వచ్చి ఒక పటిష్టంగా ప్రతి ఇంటికి కూడా ఈ నినాదాన్ని తీసుకెళ్ళడానికి మనకి వారధులు అనేవాళ్ళు ఏర్పడ్డారు. సో వీరందరినీ కూడా ఉపయోగించుకొని మనం ఇప్పటిదాకా కూడా ఈ అంశం పైన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు అనేది చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించినటువంటి మనకి ఎక్కడెక్కడ ఇంకా అవగాహన పరంగా కానివ్వండి, లేకపోతే వాహనాల పరంగా కానివ్వండి, ఇంకా ఏ గ్యాప్స్ ఉన్నాయనేది మనం చూసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముందుగా ఎవరైతే ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు ప్రతి సెక్రటరీ పరిధిలో ఉన్నారో వారికి శిక్షణ కార్యక్రమం, వారి ద్వారా వాలంటీర్స్ ప్రతి 60 ఇళ్ళకి ఉన్నటువంటి వాలంటీర్స్కి శిక్షణ కార్యక్రమం, అదేవిధంగా మహిళా సంఘాల్లో రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
వారి ద్వారా మనకు సుమారుగా 10,000 గ్రూపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే ఈ ప్రతి గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు 1,00,000 పైగా ఈ మహిళలు ఉన్నారు. సో మన గుంటూరు కార్పొరేషన్లో సుమారుగా 2 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే 1,00,000 హౌస్ హోల్డ్స్ మహిళా పొదుపు సంఘాల మహిళల ద్వారా కవర్ అయినాయి. అదేవిధంగా అపార్ట్మెంట్స్ చూసినట్లయితే మనకి ఈరోజు 3,000 పైగా గుంటూరు కార్పొరేషన్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్లో కనీసం మనం యావరేజ్గా 15 ఫ్లాట్స్ తీసుకున్నా సరే ఇవి మనకి 50,000 హౌస్ హోల్డ్స్ కవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం మోటివేట్ చేసి ఈ డోర్ టు డోర్ కలెక్షన్ కానివ్వండి, అదేవిధంగా కలెక్ట్ చేసేటప్పుడు సెగ్రిగేషన్, ఎందుకంటే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో ప్రధానమైనటువంటి సమస్య సెగ్రిగేషన్. మనం అంతా చెత్తంతా కలిసినప్పుడు మనం అది దేనికి కూడా ఉపయోగపడదు. కానీ దేనికి దానికి విడిగా మనం చేసినప్పుడు చెత్త కాదు, దానికి చాలా సంపద అనేది మనం వేస్ట్ వెల్త్ జనరేట్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ సెగ్రిగేషన్ అనే దాన్ని ఎట్ సోర్స్ మనం ఇంత పాపులేషన్ ఉన్నటువంటి సిటీలో గుంటూరు కార్పొరేషన్లో సుమారుగా మనకి 420 మెట్రిక్ టన్నుల చెత్త అనేది జనరేట్ అవుతుంది. సో ఇంత చెత్తను మనం కలెక్ట్ చేసిన తర్వాత సెగ్రిగేషన్ అనేది కుదరదు. కాబట్టి ప్రతి ఇంటి వద్ద ఎవరైతే మహిళలు చెత్త ఇస్తున్నారో వాళ్ళే వాళ్ళ కిచెన్లో ఉన్నటువంటి వేస్ట్ని సపరేట్గా, మిగతా వేస్ట్ని సపరేట్గా మనకి ఇచ్చినట్లయితే డ్రై వేస్ట్ని మనం వేరే విధంగా రీసైక్లింగ్కి ప్రాసెస్ చేయడానికి కానివ్వండి, అదేవిధంగా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో మన కలెక్టర్ గారి సూచనలతోటే మనం ప్లాస్టిక్ వేస్ట్ని కూడా ప్లాస్టిక్ టు ఫ్యూయల్ ఒక యూనిట్ని మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాము. సుమారుగా 500 కేజీల ప్లాస్టిక్ని నుంచి ఫ్యూయల్ 250 లీటర్ల దాకా మనకి డీజిల్, అదేవిధంగా పెట్రోల్, కొంత కిరోసిన్ కూడా దాంట్లో నుంచి జనరేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది చాలా ఎటువంటి పొల్యూషన్ లేకుండా జీరో ప్రెషర్లో మనకి ఈ యూనిట్ అనేది ఫంక్షనింగ్ జరుగుతుంది. సో అదేవిధంగా మనం ప్రతి ఒక్క వేస్ట్ని కూడా సపరేట్గా, అది ఈ వేస్ట్ కానివ్వండి లేకపోతే మెడికల్ వేస్ట్ కానివ్వండి, సపరేట్గా చేయడం ద్వారా మనం డంప్ యార్డ్కి వెళ్ళేటువంటి వేస్ట్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడికి విచ్చేసిన మహిళలు, ముఖ్యంగా ఆర్పీలు, అదేవిధంగా సెక్రటరీలు, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు కానీ దీంట్లో మనకి ప్రణాళికాబద్ధంగా ఈ అక్టోబర్ మాసం అంతా కూడా మనం దీనిపైనే మనం పూర్తి స్థాయిలో శ్రద్ధ కేంద్రీకరించి అక్టోబర్ చివరి వరకు కనీసం మనం 25,000 ఇళ్లలో హోమ్ కంపోస్టింగ్ చేయాలనేది ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కేవలం మనం 5,700 ఇళ్లలో మాత్రమే హోమ్ కంపోస్టింగ్ అనేది చేస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా మనందరం కలిసి దీనిపైన పోరాడితే వేదిక మీద ఉన్న పెద్దల సహకారంతో, అదేవిధంగా ప్రజల సహకారంతో మనం విజయం సాధించగలమని నేను భావిస్తున్నాను. సో ఈరోజు కార్యక్రమానికి మంచి గొప్ప దేశంగా నిలబడాలి, మనకు ఒక మంచి చారిత్రక సంస్కృతి ఉంది మనకి, దాన్ని చాలా గొప్పగా తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు. ఆ రోజుల్లో ముఖ్యంగా మనకి కూరు, నీడ, గుడ్డ దేవుడు ఆ రోజుల్లో ఆ విధంగా బేసిక్స్ అంటే ఉండటానికి, తినటానికి, కట్టుకోవటానికి మనకి మినిమం కూడా లేకున్నటువంటి ఇబ్బందులు ఆ రోజుల్లో. అలాంటి దిశ నుంచి మనం ఈరోజు ఆ విషయాల్లో చాలా వరకు మనం ఇంప్రూవ్ అయ్యాం. కానీ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏంటి? ఈ నెక్స్ట్ తరంలో ఏంటి? స్వచ్ఛ భారతదేశం, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గుంటూరు. మనం స్వచ్ఛంగా ఉండాలి. అది ఉంటేనే మన ఆరోగ్యాలు కానివ్వండి, మన భవిష్యత్తు కానివ్వండి చక్కగా ఉంటుంది. దీనికి ఆయన ఉద్యమించినటువంటి, ఆయన ఏ ఉద్యమం అయితే ఆ రోజు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడో అదే స్ఫూర్తి తీసుకొని మనం ఈరోజు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గుంటూరుని మనం ఏ విధంగా స్వచ్ఛంగా తీర్చిదిద్దుకోవాలి అనే దానికి మనం ఈరోజు పునాది వేస్తున్నాం. ఇందాక మన లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు,
కూడాను శుభ్రమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. మనం ఉన్నానంటే మనం ఉండే ఇల్లు, మనం ఉండే మన చుట్టుపక్కల తప్పనిసరిగా మురుగు అనేది లేకుండా చేసుకోవాలి. మన పక్కన చెత్త అనేది లేకుండా చేసుకోవాలి. అది మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇందాక శారదమ్మ చెప్పారు, ప్రతి చాలా క్లియర్గా చెప్పారు. ఆడవాళ్ళు ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడ మనిషి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్లో పిల్లల్ని పెంచుకునే విధానం కాడ నుంచి, ఆ ఇల్లు శుభ్రం పెట్టుకునే విధానం కాడ నుంచి, సో ఏ పని చేయాలని అక్కడి నుంచే. దానికి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అవసరం. ఇది మున్సిపాలిటీ నుంచి కానివ్వండి, అలాగే మన కలెక్టర్ గారిని గమనించుకోను, వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ పెట్టున్నారు. ఐఈసి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్. అంటే మనకి ప్రతి దానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. మనకి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తయారు చేసి పెట్టింది. మనం ఏం చేయాలనేది స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కింద స్వచ్ఛ గుంటూరు అనేది మనం పెట్టుకొని దాంట్లో ODA5 ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ ఇండియా, ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ గుంటూరు మనం చేసుకోవాలి. ఎక్కడ బహిరంగ మల విసర్జన ఉండకూడదు, చేసి తీరాలి. మనం ఈ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేసుకోవాలి. నంబర్ 1. అలాగే నంబర్ 2, మీరు ఎక్కడ చూసినా మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఉండకూడదు. డైరెక్ట్ గా మనుషుల్ని మెరుగులు తీయటం అనే దాన్ని తగ్గించేసేవాళ్ళు, తీసేవాళ్ళు. దానికి తగిన విధంగా యంత్రాంగం, దానికి చాలా పెద్ద ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ లో కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో కలిసి నేను పనిచేస్తాను. గ్యారంటీగా గుంటూరు మాత్రం వచ్చే సంవత్సరం మనం మళ్ళా గాంధీ జయంతి చేసుకోబోయే రోజులకి ఈ విషయంలో కూడా చాలా చక్కటి ప్లానింగ్ తీసుకొస్తాం. 3వది వేస్ట్ మేనేజ్మెంట్. అంటే మన ఇంట్లో నుంచి వచ్చే చెత్తను శుభ్రం చేసుకోవటం. కాగితానికి కాగితం, ప్లాస్టిక్ కి ప్లాస్టిక్. అలాగే ఏమన్నా మీరు మనకి మిగిలిపోయే అన్నం కానీ కూరలు కానీ ఏమంటే అవి సపరేట్గా పెట్టుకోవటం. ఏమన్నా మీకు చాలా మంది గుర్తుంటుంది, మనం ఇప్పుడు జరుగుతుందో లేదో చిన్నప్పుడు మాత్రం నేను చూసేవాడిని పల్లెటూళ్ళలో. ఈవెన్ జుట్టు కూడా తీసి మొత్తం అయిన తర్వాత దాన్ని సీల్లో పెట్టేవారు. అట్లా చేసి ఆ విధమైనటువంటి మార్పులతో ఒక ఆ రోజుల్లోనే ఒక మంచి విధానం జరిగేది. అంటే మనం ప్రతి చిన్న విషయంలో కూడా మార్పు తేవాలి, ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. అది తెలియజెప్పాలి. తెలియజెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ నుంచి, NGOs నుంచి, ఎవరైతే కొంచెం తెలుసుకున్నారో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి రావాలి. సో ఆ విధంగా జరిగే విధానంగా తప్పనిసరిగా వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎడ్యుకేషన్ చేసుకునేటటువంటి విధానాన్ని తప్పనిసరిగా గుంటూరులో చాలా పెద్ద ఉద్యమంగా చేస్తాం. ఇది అందులో బయటపడి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా మనం పెద్ద నిర్ణయాలు చేయాలి. మనకు వచ్చే ప్రతి మురుగు నీటిని కూడా శుభ్రం చేసిన తర్వాత అదే నీళ్ళతోటి, ఆ శుభ్రం చేసిన నీళ్ళతోటి మంచిగా మొక్కలు నాటుకోవాలి, పరిసరాలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆ నీళ్ళతో నర్సరీస్ డెవలప్ చేయాలి. ఆ నర్సరీస్ ని ప్రతి ఇంటిలో కూడా 4-5 చెట్లు. మీరు ఆలోచించండి, మీ ఇంట్లోనే ఒక 4-5 చెట్లు ఉంటే, పూల చెట్లు, పళ్ళ చెట్లు ఉంటే అది ఆ పళ్ళతో ఏ విధంగా ఈవెన్ ఒక మునుగు చెట్టు చాలా మార్పు తీసుకొచ్చుకోవచ్చు. మీరందరూ కూడా ఆలోచించే విధంగా తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్ అలాగే మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మేము అందరూ కలిసి పనిచేస్తామని చెప్తూ ఈరోజు మనం అందరం కూడా అంతా ప్రోగ్రాం అయిన తర్వాత ఒక ప్రమాణం చేద్దాం. గాంధీ గారికి మనం ఇచ్చే నివారణ ఏంటంటే తప్పనిసరిగా గుంటూరుని మాత్రం ఒక మోటివేషన్ గా, దేశానికే మోటివేషన్ తీసుకొచ్చే విధంగా గుంటూరు నుంచి స్వచ్ఛ గుంటూరు అనేటువంటి విధానంతో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.
हार्ड कॉपी का सॉफ्ट कॉपी నమస్కారం. గతంలో చేసిన రికార్డ్ లేదండి, ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. ఫారెస్ట్ ఏరియా నో సిగ్నల్. సండే మార్నింగ్ అందరికీ నమస్కారం. ప్రెస్ సోదరులందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు, జిల్లా పోలీసులో రకరకాల విభాగాలు ఉంటాయి. మనకు కనపడేది పోలీస్ స్టేషన్లో గల పోలీస్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్, మెయింటెనెన్స్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్, విఐపి సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటారు. ఇక మనకి ఇవి కాకుండా సిసిఎస్ ఎక్స్క్లూజివ్ క్రైమ్ కోసం, దిశ పిఎస్ హీనస్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ కోసం, అదేవిధంగా ఏఆర్ కాంపనెంట్ టు సపోర్ట్ ది లా అండ్ ఆర్డర్ పోలీస్, సైబర్ క్రైమ్ వింగ్ టు ఇన్వెస్టిగేట్ సైబర్ క్రైమ్ కేసెస్. ఇన్ని వింగ్స్ అన్నీ కనబడుతుంటాయి. బయటికి కనబడకుండా చాలా ఇంపార్టెంట్ వర్క్ అయినటువంటి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, దాన్ని డిటెక్ట్ చేసి చట్టం నిలబెట్టడం కోసం ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అనేది పనిచేస్తూ ఉంది. సో ఇది డిఎస్పీ డిసిఆర్బి మిస్టర్ శ్రీనివాస్ ఒక ఆధ్వర్యంలో ఎస్ఎస్పీ ఎడ్మిన్ గారి సూపర్విజన్ నడుస్తూ ఉంటుంది. సో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ దానిలో ఒక 2 ఏఎస్ఐలు, 5 పీసీలు, ఒక ఎక్స్క్లూజివ్ వెహికల్ ఉంచబడుతుంది. వాళ్ళు ఈ చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్ తోటి, అదే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళతోటి, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, అలాగే డిస్ట్రిక్ట్ జూనియర్ వెల్ఫేర్ ఆఫీసర్, అలాగే అబ్జర్వేషన్ హోమ్స్, ఇటువంటి వాళ్ళందరితో కోఆర్డినేషన్ ఉండేసి మానవ అక్రమ రవాణా విషయంలో వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. మోర్ పర్టికులర్లీ చిన్న పిల్లల అక్రమ రవాణా, దానిలో కూడా మైనర్ గర్ల్స్
ఎందుకు మైనర్ గర్ల్స్ అన్నామంటే మైనర్ గర్ల్స్ ఆర్ ద పొటెన్షియల్ సోర్స్ ఫర్ ప్రాస్టిట్యూషన్ అవ్వచ్చు, లేదా డొమెస్టిక్ హెల్ప్ అంటే ఇంట్లో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, కొన్ని చోట్ల భిక్షాటన, కొన్ని చోట్ల మసాజ్ సెంటర్, కొన్ని చోట్ల ఆర్గాన్ ట్రేడ్, ఏదైనా చేయొచ్చు. దేనికోసమైనా కానీ ఒక వ్యక్తిని తనకి ఇష్టం లేకుండా ఒక చోట ఎంప్లాయ్మెంట్ చేయించి లేదా ఒక పరిస్థితిలో తను ఉంచి అటువంటి ఉంచడం వలన కానీ ఎంప్లాయ్మెంట్ చేయించడం వల్ల కానీ వేరొక వ్యక్తి ఆర్థిక లాభం పొందుతున్నట్టయితే దాన్ని ట్రాఫికింగ్ అంటాం. సో అట్లాంటి ట్రాఫికింగ్ విషయంలో మీరు ఈ మధ్య ఆపరేషన్ ముస్కాన్లో కూడా చూశారు. మన జిల్లాకి రాష్ట్రం లెవెల్లో మంచి పేరు వచ్చింది. బికాస్ 16 మంది బీహార్ నుంచి తీసుకురాబడిన మైనర్ అండ్ మేల్ లేబర్ చిన్నపిల్లల వాళ్ళందరూ కూడా పేరుచెర్ల లిమిట్స్లో గల ఒక ఎగ్ ట్రేస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎంప్లాయ్ చేయబడ్డారు. అక్కడ బాండెడ్ లేబర్ అది. అదేవిధంగా ఒక బిందు అనే ఒక చిన్న పాపని 7 years ఓల్డ్ పాప తన తల్లిదండ్రులు తన తల్లి నిర్లక్ష్యం చేస్తే తనకు వేరే ఆధారం లేక పట్టాపురం పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు మనం రెస్క్యూ చేసి ఈరోజు కూడా మనం తాడేపల్లిలో పెట్టడం జరిగింది. సో అటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అంతా కూడా మన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు. ఆపరేషన్ ముస్కాన్ వచ్చినప్పుడు ఎంటైర్ ఆల్ వీల్స్ కూడా కలిసి చేస్తూ ఉంటాయి. ఇది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ యొక్క. సో దీని కాంటెక్స్ట్లో ఈ మధ్య రాబడిన సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లా నుంచి మైనర్ బాలికలైనటువంటి 8 మంది గుంటూరులో మరియు విజయవాడలో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ 3 ట్రాఫికర్స్ యొక్క ట్రాఫికింగ్లో పడి ఇక్కడ డొమెస్టిక్ హెల్ప్గా ఎంప్లాయ్ చేయబడ్డారు. వాళ్ళ కుటుంబం యొక్క పేదరికాన్ని, అమాయకత్వాన్ని, ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి ఖర్చులుగా అని చెప్పి ఒక వీక్ పాయింట్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ ట్రాఫికర్స్ వాళ్ళకి మాయమాటలు చెప్పి ఆ మైనర్ బాలికల్ని గుంటూరు తీసుకొచ్చి ఇక్కడ మరియు విజయవాడలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఎంప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఇట్లా ఈ పసిపిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు ప్రామిస్ చేసిన మొత్తం సంవత్సరానికి 50,000 రూపాయలు. సో అటువంటి 50,000 రూపాయలు తల్లిదండ్రులకి ఇచ్చి ఎవరి ఇంటి దగ్గర అయితే వీళ్ళు ఎంప్లాయ్ చేస్తారో వాళ్ళ దగ్గర సుమారు 1,00,000 రూపాయల వరకు వీళ్ళు తీసుకుని మిగతా అమౌంట్ వీళ్ళు కమిషన్గా పెట్టుకుని ఈ ఎంప్లాయ్ చేయబడిన పిల్లలకి కేవలం ఫ్రీ భోజనం, ఫ్రీ షెల్టర్, పడుకోవడానికి ఒక ప్లేస్ అని ఒక వాగ్దానం చేసి వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. ఇటువంటి సమాచారాన్ని అందుకున్న మన నల్లపాడు ఇన్స్పెక్టర్ వెంకట్రావు గారు మరియు మన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏఎస్ఐ బేబీ రాణి అండ్ మన మహిళా ఎస్ఐ నాగ్ కుమారి అందరూ కలిసి ఆ ఇంటిని రైడ్ చేసి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేయబడిన అమ్మాయిని ఎగ్జామిన్ చేసినప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకొక 7 మంది ఉన్నారని చెప్పేసి చెప్పారు ఆ అమ్మాయి. సో దాన్ని బేస్ చేసుకుని మిగతా 7 ప్లేస్లు కూడా రైడ్ చేసి వాళ్ళని కూడా రికవర్ చేసి వీళ్ళందరినీ కూడా చైల్డ్ హోమ్లో పెట్టడం జరిగింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుండి ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి చైల్డ్ హోమ్లో పెట్టడం జరిగింది.
వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ట్రాఫికర్స్ అయినటువంటి ముగ్గురిని కూడా మనం అదుపులో తీసుకుని వాళ్ళు విచారించగా ఇవన్నీ ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఈ ట్రాఫికర్స్ మీద ప్లస్ ఈ 8 మంది హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్ చేసిన వాళ్ళు వాళ్ళ మీద కూడా ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ అండ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశాం. ఈరోజు వీళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. కేవలం పోలీస్ కానిస్టేబుల్ ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక మిస్సింగ్ పర్సన్ లేకపోతే ఒక ట్రాఫిక్ పర్సన్ వాళ్ళ గురించి ఆరా తీసినప్పుడు పూర్తి స్థాయి సమాచారం రావడానికి అవకాశాలు తక్కువ. ఈ కాంటెక్స్ట్లో మనం జిల్లాలో ఒక కొత్త కొండ పెట్టుకున్నాం. మిస్సింగ్ చిల్డ్రన్ ఆర్ మిస్సింగ్ సీనియర్ సిటిజన్ అట్లాంటి కాంటెక్స్ట్లో మనం కేవలం పోలీసే చేయకుండా మన గ్రామ వాలంటీర్ వ్యవస్థ అలాగే గ్రామ సెక్రటరీ వ్యవస్థ ఈ రెండింటినీ కూడా వాడుకుంటూ ఒక పర్టికులర్ వ్యక్తి కానీ ఒక పర్టికులర్ గ్రామంలోని పర్టికులర్ వార్డు నుంచి మిస్ అయినప్పుడు ఆ వార్డులోని 50 ఇళ్ళు చూసే ఆ వార్డు వాలంటీర్కి చెప్పడం, వార్డు వాలంటీర్ని ఆ గ్రామం ఏ సెక్రటరీ నుంచి వస్తుందో ఆ సెక్రటేరియట్లో గల గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఆవిడికి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎస్ఐ వీళ్ళ ముగ్గురిని ఒక లూప్లో పెట్టి మనకి రాబట్టడానికి కష్టమైన సమాచారాన్ని వాలంటీర్ ద్వారా గ్రామ సచివాలయంలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అదే వార్డులో అయితే వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వీళ్ళిద్దరూ కూలంకషంగా దాన్ని పరిశీలించి క్లూస్ అన్నీ రాబట్టి అటువంటి క్లూస్ని ఎస్ఐ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎస్ఐ గారు తనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ తోటి దాన్ని ఫర్దర్గా ఇంటిగ్రేట్ చేసి అనాలిసిస్ చేసి ఇటువంటి మిస్సింగ్ పర్సన్స్ని ట్రేస్ చేయడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది. సో మీకు అందరూ తెలుసు, ఒక వ్యక్తి మిస్ అయినప్పుడు ఆ గ్రామంలోకి ఒక కానిస్టేబుల్ ఒక వారంలో 1 రోజు 2 రోజులు వెళ్ళగలుగుతాడు. వెళ్ళినప్పుడు ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ స్పెండ్ చేయగలుగుతాడు. అంతకన్నా ఎక్కువ టైము స్పెండ్ చేయడానికి కష్టం మనకున్న పరిస్థితులు బట్టి. ఈ కాంటెక్స్ట్లో అదే విలేజ్లో పుట్టి అదే విలేజ్లో పెరుగుతూ అదే విలేజ్లో ఎంప్లాయ్మెంట్ తీసుకున్నటువంటి ఒక 50 హౌస్ హోల్డ్స్కి చూస్తున్నటువంటి ఆ గ్రామ వాలంటీర్కి ఆ 50 హౌసెస్లో జరుగుతున్నటువంటి ప్రతి మూమెంట్ ప్రతి వ్యవహారం కూడా ఆమెకు పూర్తి అవగాహన ఉంటుంది. అటువంటి దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ యూటిలైజ్ చేసుకుని వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసిన కాంటెక్స్ట్లో ఈ రకంగా కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటూ అటువంటి గ్రామ వాలంటీర్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రామ సెక్రటరీ తెప్పించుకొని అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీస్ అంటామో లేకపోతే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అంటాం ఆవిడకి చెప్పి అక్కడి నుంచి మనం తీసుకుని ఈ కేసెస్ డిటెక్ట్ చేయడానికి వాడుకుంటా ఉన్నాం. అట్లా వాడుకుందామని చెప్పేసి ఒక స్ట్రాటజీ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు డిటెక్ట్ చేయబడిన కేసు 100% అదే కాంటెక్స్ట్లో డిటెక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనకి 100కి ఇక్కడ నల్లపాడులో ఎంప్లాయ్ చేయబడిన చిన్న పాప మనకు ఫోన్ చేసిన మాట వాస్తవం తెలుసుకున్న తర్వాత మన ఇన్స్పెక్టర్ నల్లపాడు ఏఎస్ఐ బేబీ రాణి వీళ్ళు ఇమీడియట్గా ఈ అమ్మాయి ఏదైతే గ్రామం పేరు చెప్పిందో ఆ గ్రామంలోని ఆ వార్డు వాలంటీర్ని కాంటాక్ట్ చేశారు. మన వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు ఆ వార్డు వాలంటీర్ అండ్ అక్కడ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఇమీడియట్గా వెరిఫై చేసేసి అక్కడ ఇలాంటి అమ్మాయి ఒక్క అమ్మాయి కాదు వీడితో పాటు 7 మంది కూడా ఇదే ఏరియా నుంచి మిస్ అయ్యారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ని కూడా కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్గా పలానా వాళ్ళకి మేము అప్పు చెప్పాము తన పిల్లల్ని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఒకటి ఇమేజ్ ఇన్వెస్టిగేషన్, సెకండ్ గ్రామ సంరక్షణ కార్యదర్శి గ్రామ వాలంటీర్ ద్వారా కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని పూర్తి స్థాయిలో ఈ కేసుని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చారు. సో ఈ సందర్భంగా మన నల్లపాడు పోలీస్ అండ్ నల్లపాడు ఇన్స్పెక్టర్ ఫర్ దట్ మ్యాటర్ అండ్ మన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీంకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఇటువంటి చైల్డ్ లేబర్ని ఎంప్లాయ్ చేయడం, అదేవిధంగా వాళ్ళని ఒక కట్టుబాటు చేసేసి ఒక బాండెడ్ లేబర్ లాగా పెట్టి చాకరీ అంటుందని ఒక బాండెడ్ లేబర్ లాగా పెట్టుకోవడానికి చట్టం ఒప్పుకోదు. దాని విషయంలో ఎంప్లాయ్ చేసిన వాళ్ళు అంటే తీసుకొచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా దీనిలో ఈక్వల్లీ కాంపల్సిటీ ఇన్ ద క్రైమ్. సో అందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అందరికీ కూడా ఒక హెచ్చరిక అభ్యర్థి విన్నపం ఏంటంటే ఇటువంటి 14 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఇళ్లలో కానీ, ఆఫీసులో కానీ, ఫ్యాక్టరీలో కానీ, వ్యవసాయంలో కానీ, లేకపోతే ఇంకొక వ్యాపారంలో కానీ ఎక్కడా కూడా ఎంప్లాయ్ చేయడానికి చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. సో దయచేసి ఇట్లాంటి విషయంలో చట్టం చాలా సీరియస్గా ఉంది. అండ్ మన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీం కంటిన్యూస్గా తిరుగుతుంటుంది. సో ఎప్పటికప్పుడు రెస్క్యూ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీంతో మనం అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకుంటూ ఒక కోఆర్డినేటెడ్ మేనర్లో ముందుకు వెళ్తున్నాం. దయచేసి పబ్లిక్ కూడా సహకరించి 100 వాడుకొని దీన్ని మా యొక్క ప్రయత్నాన్ని మరింత సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఒక దళిత మహిళపై రేప్ చేసి హత్య చేసినటువంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే సందర్భంగా కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం కూడా అంత మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే మన స్వతంత్రాన్ని సాధించుకొని ఏ విధంగా మన రాజ్యాంగ వ్యవస్థను నిర్మించుకున్నాము, రాజ్యాంగ వ్యవస్థలు వివిధ పరిధుల్లో వాటి పరిధుల్లో పనిచేస్తూ ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత అన్ని అంగాలపై ఉన్నదనేది ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కోర్టులు న్యాయ పరిపాలన వదిలేసి ప్రజా పరిపాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగ విలువలకు తిలోదగాలిచ్చినట్టు అవుతుంది, రాజ్యాంగాన్ని, మహాత్మా గాంధీ ఆలోచనల్ని తిలోదగాలిచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. కనుక కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చు, న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకి న్యాయం అందించాలి. కానీ కేవలం పరిపాలనలో జోక్యం చేసుకొని పరిపాలన మేమే చేస్తామంటే జ్యుడిషియల్ గవర్నెన్స్ అనేది వాంఛనీయం కాదు, మన రాజ్యాంగం అనుమతించదు. అలా చేయొద్దని చెప్పి అలాంటి పోకడలు మంచిది కాదు, అది మహాత్మా గాంధీ ఆలోచనలు కూడా విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గొప్ప గొప్ప మహానుభావులు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం ద్వారా వివిధ అంగాలు వాళ్ళ యొక్క పరిధిలో పరిపాలన చేయాలి. కానీ ఒకళ్ళ దృష్టిలో ఒకళ్ళ యొక్క పరిపాలనలో ఇంకోళ్ళు జోక్యం చేసుకోవడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం, అది మహాత్మా గాంధీకి ఆలోచన విరుద్ధం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తాను. ఈరోజు పేదలకు న్యాయం చేయాలి. ఈరోజు మన రాష్ట్ర హైకోర్టులో జరుగుతున్న అనేక వివాదాలు ప్రజలు ఖర్చు చేస్తూ ఉంది. రాజ్యాంగం చదువుకున్న వాళ్ళగా, మరి గాంధీ ఆలోచనలు ప్రచారం చేసే వాళ్ళుగా మేము బాధపడుతూ ఉన్నాము. మరి ఏ విధంగా ఘర్షణ వాతావరణం అనేది మంచిది కాదు. ప్రభుత్వంలో జోక్యం చేసుకొని మేమే పరిపాలిస్తామనే న్యాయ వ్యవస్థని మేము కోరుకోవట్లేదు. ప్రజలే నిర్ణయించుకుంటారు ఎలాంటి పరిపాలన కావాలనేది. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం చేసే చట్టాలు ప్రజల యొక్క హక్కులు, ప్రాథమిక హక్కులను కాపాడాలి. కానీ పరిపాలన, నిత్య పరిపాలనలో జోక్యం చేసుకుంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, రాజ్యాంగ ఉద్దేశాలే కనుమరుగుతాయి, పక్కపోతాయి. దాని విషయం ఆలోచించమని చెప్పి అన్ని రాజ్యాంగ సంస్థలకు విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మనకు రాజ్యాంగం, వ్యవస్థ, మహాత్మా గాంధీ ఒక టాలరెన్స్, ఒక సహనాన్ని నేర్పాడు. కోర్టులు కూడా సహనం కోల్పోతే, టాలరెన్స్ కోల్పోతే ఇంకా ప్రజలకు ఎవరు చెప్తారు? ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంటుంది. అందువల్ల కోర్టులు, న్యాయ వ్యవస్థ టాలరెన్స్గా ఉండాలి.
మహాత్మా గాంధీ ఆలోచన ప్రకారం తాళవంతుగా పనిచేయాలని చెప్పి, సహనంతో పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కోర్టులు, పరిపాలన, జ్యుడిషియల్ గవర్నెన్స్ వాంఛనీయం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. మహాత్మా గాంధీజీ 151 జయంతి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరఫున, ఎంఆర్పిఎస్ తరఫున ఇక్కడ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీజీ బ్రిటిష్ వారి పరిపాలన నుంచి, తెల్లదొరల అణచివేత నుంచి, పరాయి పాలకుల దోపిడీ దౌర్జన్యం నుంచి భారత మాతను విముక్తి చేసినటువంటి మహానాయకుడు. ఆయన యొక్క అహింసావాదం అంతర్జాతీయవాదంగా ఇవాళ అన్ని దేశాలు కూడా అనుసరిస్తూ ఉన్నారు. పరమత సహనాన్ని అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీజీ కన్నటువంటి కళలు సుస్థిరమైనటువంటి, పటిష్టమైనటువంటి భారతదేశాన్ని నిర్మించాలన్నటువంటి ఆయన కళలో నిజం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఈరోజు మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క బాటలో నడుస్తూ, గాంధీ గారి బాటలో నడుస్తూ, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితోటి గాంధీ గారి యొక్క కన్నటువంటి కళ నెరవేరుస్తూ ఉన్నారు. గ్రామ స్వరాజ్యం అనేటువంటి గాంధీ గారి కళను మోడీ గారు సాకారం చేస్తూ ఉన్నారు. గాంధీ గారి ఆశలకు ఆదర్శాలకు కట్టుబడి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ గుంటూరు తెలుగుదేశం भारत माता के, भारत माता के, भारत माता के। अमर रहे महात्मा गांधी, अमर रहे महात्मा गांधी। థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి భారత జాతి యావత్తు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అహింసే పరమావధిగా, శాంతి మార్గంగా ఈ దేశాన్ని ఆనాడు ఏళ్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని అహింసే ఆయుధంగా పోరాటం చేసి దేశం నుంచి తరిమి కొట్టినటువంటి విధానం గాంధేయవాదం అనేది మనందరికీ తెలుసు. గాంధీయిజం అనేది ఈ రోజున సకల మానవాళి, ఒక్క భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనుసరిస్తున్నటువంటి గొప్ప మానవతావాదం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా మహాత్మా గాంధీ చూపించినటువంటి మార్గంలో ఇలా దేశాన్ని నడపాల్సిన అవసరం ఉంది. ఆ మార్గం నుంచి ఎక్కడ కూడా పక్కకు వైదొలగకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత ఇవాళ అధికారాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది. కానీ మహాత్మా గాంధీ వాదాన్ని ఇవాళ కుహనా శక్తులు పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి.
స్వాతంత్రం సిద్ధించటం కోసం అహింసాయుత ఉద్యమాన్ని నడిపి స్వాతంత్రం తెచ్చిపెడితే మహాత్మా గాంధీ గారు ఆ తదుపరి స్వాతంత్ర భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించుకొని ఈ 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యవస్థలు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థలు మూడు కూడా ఇలా వేటికి అవే ఇండిపెండెంట్గా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది. శాసన వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ తప్పులు చేస్తే వాటి పరిపాలనా విధానం లెజిస్లేచర్ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపడానికి ఆ కార్యక్రమాలు, ఆ పరిపాలనా విధానం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఇలా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వాలే న్యాయ వ్యవస్థ మీద తిరుగుబాటు ప్రకటిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి ప్రాళదోలడానికి పూజ్య మహాత్మా గాంధీ సత్యాగ్రహం, అహింసా నినాదాలతో ముందుకు సాగుతూ అఖండ భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినటువంటి మహానుభావుడు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆయన 151వ జయంతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక శుభదినంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా గొప్ప పండగ వాతావరణంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. కేవలం భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొని రావడం కాకుండా ఆనాడు సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఎదిరించి సాటి మానవులకు ఒక అండగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ నేటి ఎవరైతే యువత ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా ఆయన పోరాట బాటని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు అహింసా నినాదంతో ముందుకు సాగి ఎంతమంది జైలు పాలైనప్పుడు కూడా ఒక నిబ్బరం కలిగినటువంటి నాయకుడిగా, ఒక టీం లీడర్గా ముందుకు సాగినటువంటి మహాత్మా గాంధీ నేటి రాజకీయ నాయకులు కూడా ఒక ఆదర్శం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఆయన అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తాం. అలాగే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి గాంధీ ఆశయాలను తూట్లు పొడిచే విధంగా కోర్టులు సైతం ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసి పోలీసు వారిని హెచ్చరించే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి ఆశయాలను ఈ ప్రభుత్వం తొక్కుతూ ముందుకు సాగుతున్నటువంటి విధానాన్ని మేమందరం కూడా తిప్పికొడతాం. తప్పకుండా గాంధేయవాదుల్లాగా మేమందరం కూడా కలిసిమెలిసి ముందుకు సాగుతాం తప్ప ఎక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు తొలగేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మాట్లాడారు. భారత జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ గారి జయంతోత్సవం, అట్లానే మాజీ ప్రధాని మరి జై కిసాన్ జై జవాన్ అనేటటువంటి నినాదంతో యావత్ భారత రైతాంగాన్ని, యావత్ భారత సైన్యాన్ని కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతోత్సవాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. అయితే ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం, ఆశయాలు, ఈ భారత జాతి భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, సమత మమత, అట్లానే సత్యం అహింసకి అనేటటువంటి బలమైన ఆయుధాలు ఇచ్చి మరి బ్రిటిష్ వాళ్ళని పారదోలితే ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరలా కొంతమంది భారతదేశ ఈస్ట్ ఇండియా కంపెనీలను, అది అంబానీ కానివ్వండి, అదానీ కానివ్వండి, మరి అనేకమైనటువంటి వ్యక్తులు, కార్పొరేట్ శక్తులకు 6 లక్షల కోట్ల రూపాయలు భారత జాతి డబ్బులను మరి బ్యాంకులు ఎగగొడితే రుణమాఫీ చేసి ఇవాళ జై కిసాన్ని జై జవాన్ని ఇద్దరిని కూడా నాశనం చేసినటువంటి ఒక నియంతృత్వ ప్రధానిగా భవిష్యత్తులో మిగిలిపోయేటటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు చూస్తే జై కిసాన్ అనేటటువంటి పదానికి అర్థం లేకుండా పోయింది. రైతుల పాలిట మరి ఇవాళ ఇబ్బందికరమైనటువంటి బిల్లులు తీసుకొచ్చి కనీసకి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస గిట్టుబాటు ధరకి మరి దాన్ని తుంగలో తొక్కేయడం జరిగింది. కేవలం నోటి మాటగా పెట్టారు తప్ప చట్టంలో ఎక్కడా పెట్టలేనటువంటి పరిస్థితి. మార్కెట్ కమిటీలని సెక్షన్ 14, 28 ద్వారాగా నాశనం చేసేటటువంటి ప్రక్రియ, రైతుల్ని మభ్యపెట్టి మాయ చేసేటటువంటి మాటలు చేసేటటువంటి ప్రయత్నం. ఇవాళ మీరు చూస్తే ప్రతి వాగ్దానం భారత జాతి యువకులకు సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి జాతిపిత మహాత్మా గాంధీ గారికి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళులర్పించి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, భారతదేశంలో గాంధీగిరి పోయి గూండాగిరి అమలవుతూ ఉంది. బ్రిటిషు వారిని తలపించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకుల వ్యవహార శైలి ఉంది. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. రైతుల్ని రోడ్ల పాలు చేసి మహిళలకి ఈ రోజున భారతదేశంలో రక్షణ లేకుండా పోయింది. ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపుల్లో. కానీ ఈ రోజున మోడీ గారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, మరి మహిళలకు రక్షణ లేకుండా, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా భారతదేశ యావత్ మొత్తాన్ని, అన్ని రంగాలను కూడా దళారులకు, వ్యాపారస్తులకు, కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడతా ఉన్నాడు. దానిలో భాగంగానే రైతులకు వ్యతిరేకంగా మరి బిల్లుల్ని పాస్ చేసుకుని ఈ రోజున రైతాంగాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు రాబోయే రోజుల్లో మనం చూడబోతా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు తీవ్రంగా మరి కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ రైతు వ్యతిరేక బిల్లులకు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమాన్ని తీసుకువెళ్తా ఉన్నాం. రైతుల్ని కాపాడేది, వారికి అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీని. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశ వ్యాప్తంగా కులమత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వారి అరాచకాల్ని, రాక్షస పరిపాలనని మేము తీవ్రంగా వ్యతిరేకించి ఈ భారతదేశాన్ని కాపాడే విధంగా అన్ని రకాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి తీసుకువచ్చినటువంటి బిల్లుల్ని
వాటికి వ్యతిరేకంగా సంతకాలు సేకరణ చేసి రాష్ట్రపతి గారికి పంపించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శైలజానాథ్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ గారు, తులసిరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అడ్డుకొని తీరుతాం.